ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 2, stacks, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ చెప్పుకుంటున్నాం. అందులో నొటేషన్స్, కన్వర్షన్స్ చెప్పుకుంటున్నాం. ఓకే, కన్వర్టింగ్ ప్రిఫిక్స్ నొటేషన్ టు పోస్ట్ ఫిక్స్ నొటేషన్. ఓకే, అల్గారిథం చూస్తాం. ప్రీవియస్ క్లాస్లో ప్రిఫిక్స్ నొటేషన్ టు ఇన్ఫిక్స్ నొటేషన్ చెప్పుకున్నాం, అల్గారిథం. ఓకే, ప్రిఫిక్స్ ఇప్పుడు ప్రిఫిక్స్ నొటేషన్ టు పోస్ట్ ఫిక్స్ నొటేషన్ కన్వర్షన్ ఎలా జరుగుతుందో అల్గారిథం చెప్పుకుంటాం. ఓకే, అల్గారిథం చూడండి. కన్సిడర్ ద ఎక్స్ప్రెషన్ పి. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని పి అనుకోవాలి. రిటర్న్ ఇన్ ప్రిఫిక్స్ నొటేషన్. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? ప్రిఫిక్స్ నొటేషన్లో ఉంటుంది. ఓకే, దెన్ టు కన్వర్ట్ ప్రిఫిక్స్ నొటేషన్ టు పోస్ట్ ఫిక్స్ నొటేషన్ ద స్టెప్స్ యాజ్ ఫాలోస్. ఓకే, మనం ప్రిఫిక్స్ నొటేషన్ నుంచి పోస్ట్ ఫిక్స్ నొటేషన్లోకి కన్వర్ట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి చూడండి. స్టెప్ నెంబర్ 1 చూడండి. యాడ్ ఏ రైట్ పెరంథసిస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ పి. మనం లాస్ట్లో రైట్ పెరంథసిస్ యాడ్ చేయాలి. ఇంకా పి ఎక్స్ప్రెషన్ కంప్లీట్ క్లోజ్ అవ్వే ముందు మనం ఏం చేయాలి? ఇంకా ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిపోతే మనం రైట్ పెరంథసిస్ యాడ్ చేయాలి. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 చూడండి. స్కాన్ పి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మనకి ప్రిఫిక్స్ ఎప్పుడు కూడా రైట్ టు లెఫ్ట్ తీసుకుంటుంది. ఓకే, అండ్ రిపీట్ స్టెప్ 3 and 4 for each element of P until right parenthesis is found. మనకి పీని స్కాన్ చేసినప్పుడు, పీలో ప్రతి ఎలిమెంట్ని స్కాన్ చేసినప్పుడు మనకి ఏంటి 3-4 స్టెప్స్ రిపీట్ అవ్వాలి. ఎప్పటి వరకు ఇలా అంటే రైట్ పెరంథసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు. ఓకే, ఈ ప్రాసెస్ జరగాలి. స్టెప్ నెంబర్ 3 చూడండి. మనకి స్కాన్ చేసింది ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్. స్కాన్ చేసినప్పుడు ఆపరెండ్ ఫౌండ్ అయితే పుట్ ఇట్ ఆన్ ద స్టాక్. ఓకే, మన ఆపరెండ్ ఫౌండ్ అయితే ఏం చేయమంటున్నాం? స్టాక్లో ఇన్సర్ట్ చేయమంటున్నాం. ఓకే, బి పాయింట్ చూడండి. ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్ దెన్ ఆపరేటర్ ఫౌండ్ అయితే మనం ఏం చేయాలి? రిమూవ్ ద టాప్ 2 elements ఆఫ్ ద స్టాక్. ఓకే, remove top 2 elements of the stack where A is the top element and B is the next top element. ఓకే, మనం ఇక్కడ ఇచ్చిన నేమ్స్ ప్రకారం డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. స్టాక్లో B అనేది నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ కదా, A అనేది ఫస్ట్ టాప్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు చూడండి. సెకండ్ పాయింట్ చూడండి. మనం ఫస్ట్ పాయింటే చూడండి. రిమూవ్ ద టాప్ 2 elements ఆఫ్ ద స్టాక్ కదా. రిమూవ్ ద టాప్ 2 elements ఆఫ్ ద స్టాక్. ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసేసామనుకోండి. ఫస్ట్ టాప్ ఎలిమెంట్ ఏ. స్టాక్లో నేను ఎరేస్ చేస్తున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసినట్టు ఇక్కడ రాసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ బి కదా, ఇంకేమీ లేదు కాబట్టి నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ బి, అది కూడా రిమూవ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ కూడా రిమూవ్ చేసాం. రిమూవ్ చేసి కామా పెట్టి ఇక్కడే రాసుకున్నాం నెక్స్ట్ టాప్ ఎలిమెంట్. ఇప్పుడు ఏమంటున్నాం? వేర్ ఏ ఈజ్ ద ఫస్ట్ టాప్ ఎలిమెంట్ అండ్ బి ఈజ్ ద నెక్స్ట్ టాప్ ఎలిమెంట్. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా, సెకండ్ పాయింట్కి రండి. అపెండ్ ద 2 ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్. మనం అపెండ్ అంటే కన్కాటినేషన్, కంబైన్ చేయడం. అపెండ్ అంటే కంబైన్ చేయడం. 2 ఆపరెంట్స్కి ఆపరేటర్ని కంబైన్ చేయాలి. అది ఏ విధంగా చేయాలి? దట్ ఈజ్ అని నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రాసుకొని
ఇక్కడ ఏ అనేది ఫస్ట్ టాప్ ఎలిమెంట్ రాసేసాం, అబ్జర్వ్ చేయండి. ప్లస్ సెకండ్ టాప్ ఎలిమెంట్ ప్లస్ ఆపరేటర్, అంటే ఫస్ట్ టాప్ ఎలిమెంట్ ఏ రాసి ఇంకేమి రాయాలి, కంబైన్ చేయాలంటే సెకండ్ టాప్ ఎలిమెంట్ బి కదా, బీని కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ఆపరేటర్ని రాయాలి. ఆపరేటర్ ఏంటి, ఇన్ కేస్ ప్లస్ అనుకోండి ప్లస్ రాసుకుంటాం. ఓకే, మనకి ఏబీ ప్లస్ అని రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ థర్డ్ స్టెప్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్లస్ ఏబీ ప్లస్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టాప్ ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి, అపెండ్ 2 ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్, అంటే 2 ఆపరెంట్స్ ఏబీ కదా, అందులో మనం రిమూవ్ చేసింది ఫస్ట్ టాప్ ఎలిమెంట్ ఏ, సెకండ్ టాప్ ఎలిమెంట్ బి. ఇప్పుడు మనం ఏ ఆర్డర్లో మనం కంబైన్ చేసుకోవాలి అంటే అపెండ్ చేయడం అంటే కన్కాటినేషన్ చేయాలి. అది ఎలా చేయాలి, కలిపి రాసుకోవాలి అంటే ఫస్ట్ టాప్ ఎలిమెంట్ని ముందు రాయాలి. ఏ కదా ఫస్ట్ టాప్ ఎలిమెంట్ రాసేసాం. ఓకే, ఏ అనేది ఫస్ట్ టాప్ ఎలిమెంట్ రాసేసాం. నెక్స్ట్ బి అనేది నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ ఇక్కడ రాసేసాం. నెక్స్ట్ ప్లస్ అనే ఆపరేటర్ రాయాలి. ఈ 3 రాసుకుంటే ఇలా వచ్చింది. ఓకే, ఏబీ ప్లస్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి, ప్లేస్ ద రిజల్ట్ బ్యాక్ ఆన్ స్టాక్. ప్లేస్ ద రిజల్ట్ బ్యాక్ ఆన్ స్టాక్ అంటే వచ్చిన రిజల్ట్ ఏంటి, ఏబీ ప్లస్, కంబైన్ చేయగా వచ్చిన రిజల్ట్ ఏబీ ప్లస్, అది స్టాక్లో ఇన్పుట్ చేయాలి. ఓకే, ఇన్పుట్ చేసాం ఏబీ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఏంటి చూడండి, ఇక్కడికి 0.3 వరకు అయింది కదా, మనం స్టాక్లోకి పంపించేసాం వచ్చిన రిజల్ట్ని. ఇప్పుడు ఏం చేయాలంట, స్టెప్ నెంబర్ 3 కంప్లీట్ అయింది. ఫోర్త్ స్టెప్ చూడండి ఇప్పుడు. ఓకే, ఫోర్త్ స్టెప్ చూడండి, సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. మనం ఇప్పుడు ఏదైతే ఉందో అదే టాప్ అని సెట్ చేయాలి, టాప్ కింద సెట్ చేయాలి ఆ ఎలిమెంట్ని. ఓకే, ఏబీ ప్లస్ ఇప్పుడు మనకి టాప్ ఆఫ్ ద స్టాక్. ఓకే, నెక్స్ట్ ఇదే ప్రాసెస్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు జరుగుతుంది. ఓకే, ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు అల్గారిథం అర్థమైంది కదమ్మా. అల్గారిథము అర్థమైన తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ సైడ్ కాలంలో చూడండి ఎగ్జాంపుల్ చూడండి. లెట్ మనకి యాస్ట్రిక్ ఫస్ట్ ఇదేంటి, ప్రిఫిక్స్ నొటేషన్ కదా, ఇక్కడ ఒక క్వశ్చన్లోనే ఉంది. ప్రిఫిక్స్ నొటేషన్లో అది పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే నొటేషన్ ప్రిఫిక్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ ఫ్రంట్ ఉంటాయి, తర్వాత ఆపరెంట్స్ ఉంటాయి. ఇక్కడ నొటేషన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ యాస్ట్రిక్ ఉంది, ప్లస్ ఏబి మైనస్ సిడి, ఇది ఎక్స్ప్రెషన్, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది ప్రిఫిక్స్లో ఉంది. ఓకే, ప్రిఫిక్స్ నొటేషన్లో ఉంది. ఇప్పుడు మనం ఎలా కన్వర్ట్ చేయాలి, పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ చూడండి, స్టెప్ నెంబర్ 1 అల్గారిథంలో చూడండి, రైట్ పెరంథసిస్ ప్రిఫిక్స్ పి ఈక్వల్ టు ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ని పి స్కాన్ చేస్తుంది. ఓకే, మనం ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏంటి, ఇంకా ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయితే ఎండింగ్లో రైట్ పెరంథసిస్ పెట్టమని. స్టెప్ నెంబర్ 2 స్కాన్ పి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మనం స్కాన్ చేయాలంటే పీని ఎక్కడి నుంచి చేయాలంట, రైట్ సైడ్ నుంచి చేయాలి. ప్రిఫిక్స్ నొటేషన్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి చేయాలి. ఓకే, స్కాన్ చేయాలి. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రైట్ లెఫ్ట్. ఓకే, రైట్ టు లెఫ్ట్. రిపీట్ ద స్టెప్స్ 3 and 4 ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ పీ అంటిల్ మనకి ఏంటి, రైట్ పెరంథసిస్ ఈజ్ ఫౌండ్. ఓకే, ఫస్ట్ స్కాన్ చేద్దాం, పీని రైట్ సైడ్ నుంచి చేయాలి కదా, కాబట్టి ఫస్ట్ ఇదేంటి డి, రైట్ సైడ్ నుంచి వేస్తే ఫస్ట్ ఎలిమెంట్ డి అనేది స్కాన్ చేసాం. స్కాన్ చేసి పిఏ కాలంలో స్కాన్ చేసిన కాలం ఉంది కదా టేబుల్లో, అబ్జర్వ్ చేయండి. పి కాలంలో డిని రాసాం స్కాన్ చేసినట్టు. రాసిన తర్వాత ఏం చేసాం, ఇక్కడ స్టెప్ నెంబర్ 3కి 3, 4 రిపీట్ అవ్వాలి కదా ప్రతి ఎలిమెంట్కి, కాబట్టి స్టెప్ నెంబర్ 3కి వద్దాం. స్టెప్ నెంబర్ 3లో ఏముంది, ఇఫ్ an ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ పుట్ ఇట్ ఆన్ ద స్టాక్. ఆపరెండ్ ఫౌండ్ అయితే మనకు ఆపరెండే కదా ఫౌండ్ అయింది, కాబట్టి స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ టేబుల్లో స్టాక్లో ఇన్సర్ట్ చేసాం డి. ఇప్పుడు డయాగ్రామ్లో కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి డి అనేది
డయాగ్రామ్లో ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు బి ఇంకా ఇఫ్ ఎన్ బి ఆప్షన్ బి చూడండి, స్టెప్ నెంబర్ 3లో బి ఏంటి, ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్. ఆపరేటర్ కాదు కదా మనకి, ఆపరెండ్, కాబట్టి ఈ స్టెప్కి ఇంక వెళ్ళదు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి, సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ని, స్టాక్లో ఉన్న ఎలిమెంట్ని టాప్ అని సెట్ చేయమంటున్నాం. ఓకే, కాబట్టి టాప్ అని సెట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ప్రెషన్ని స్కాన్ చేయాలి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, సి. ఇక్కడ కాలంలో చూడండి, పి కాలంలో స్కాన్ చేసిన ఎలిమెంట్ సిని రాసుకున్నాం. ఓకే, రాసుకున్నాక స్టెప్ నెంబర్ 3లో ఏంటి, ఏ ఆప్షన్ చూడండి, ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ పుట్ ఇట్ ఆన్ ద స్టాక్. కాబట్టి ఆపరెండ్ ఫౌండ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి టేబుల్లో డి తర్వాత కామా పెట్టి సి అని అనదర్ ఎలిమెంట్ రాసాం. ఇప్పుడు రెండు ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి, సి డయాగ్రామ్లో లెఫ్ట్ సైడ్ కూడా సిని ఇన్పుట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. వాటిని టేబుల్లో అయితే 2 ఎలిమెంట్స్ని సెపరేట్ చేయడం కోసం కామా యూస్ చేసాం. అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఎక్కడి వరకు అయింది, స్టెప్ నెంబర్ 3లో ఏ అనేది ఎగ్జిక్యూషన్ అయింది. నెక్స్ట్ బి అనేది ఏంటో ఆపరేటర్ ఫౌండ్ అయినప్పుడు, కాబట్టి ఈ 3 స్టెప్స్ ఇంకా ఎగ్జిక్యూషన్ అవ్వవు, బికి సంబంధించిన 3 స్టెప్స్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4కి వెళ్తుంది, సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. మనకి సెట్ చేయాలి, టాప్ ఎలిమెంట్ కింద సెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సిని టాప్ ఎలిమెంట్ అని సెట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఎనదర్ ఎలిమెంట్ని స్కాన్ చేయాలి. ఈసారి ఆపరేటర్ వచ్చింది మైనస్, అది పిలో మనం ఇన్సర్ట్ రాసాం మైనస్ అని. అబ్జర్వ్ చేయండి టేబుల్లో. నెక్స్ట్ ఏంటి, స్టెప్ నెంబర్ 3కి వెళ్తుంది. ఓకే, స్టెప్ నెంబర్ 3లో ఏ చూడండి, ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ పుట్ ఇట్ ఆన్ ద స్టాక్. మనకు ఆపరెంట్ కాదు కదా ఇప్పుడు ఫౌండ్ అయింది, కాబట్టి ఏ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వదు. నెక్స్ట్ బి చూడండి, ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్ దెన్, ఆపరేటరే కదా మనకు ఫౌండ్ అయింది, ఆ ఆపరేటర్ ఏంటి, మైనస్. ఓకే, మైనస్ ఫౌండ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంట, ఫస్ట్ స్టెప్ చూడండి, ఫస్ట్ స్టెప్ బిలో స్టెప్ నెంబర్ 1 చూడండి, రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్. మనం స్టాక్లో ఉన్న టాప్ 2 ఎలిమెంట్స్ని మనం ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, సి. టాప్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ సి మనం రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ టాప్ ఎలిమెంట్ రిమూవ్ చేసాం, ఎంత, సి రిమూవ్ చేసాం కాబట్టి ఇంక టాప్లు డి టాప్ అవుతుంది. నెక్స్ట్ టాప్ ఇక్కడ సి రిమూవ్ అయిపోయినట్టు రాసుకున్నాం. నెక్స్ట్ టాప్ డి అయ్యింది. నెక్స్ట్ ఏంటి, ఎనదర్ 2 ఎలిమెంట్స్ కదా రిమూవ్ చేయమన్నాం, కాబట్టి ఎనదర్ టాప్ ఆఫ్ ద స్టాక్ ఎనదర్ది ఏంటి, డీని కూడా రిమూవ్ చేస్తాం. ఓకే, డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా, డయాగ్రామ్లో డీని కూడా మనం రిమూవ్ చేసాం. ఇప్పుడు కామా పెట్టి డి రాసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ రిమూవ్ అయింది సి, సెకండ్ రిమూవ్ అయింది డి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయింది కదా. వేర్ ఏ ఈజ్ ద టాప్ ఎలిమెంట్. ఏ అంటే ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది, సి. ఓకే, అండ్ బి ఈజ్ ద నెక్స్ట్ టాప్ ఎలిమెంట్. బి అంటే ఇక్కడ డి. ఓకే, మనకి ఫస్ట్ సెకండ్ అని మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి, సెకండ్ పాయింట్ చూడండి, అపెండ్ ద 2 ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్. అపెండ్ ద 2 ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్ అంటే, అపెండ్ అంటే ఏంటి, కన్కాటినేషన్ చేయడం, కంబైన్ చేయడం. ఓకే, అపెండ్ చేయడం అంటే కంబైన్ చేయడం. 2 ఆపరెంట్స్ని ఆపరేటర్ని కంబైన్ చేయాలి. ఏ ఆర్డర్లో అనేది నెక్స్ట్ లైన్లో నేను రాశాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టాప్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ టాప్ ఎలిమెంట్ ప్లస్ ఆపరేటర్, ఈ ఆర్డర్లో కంబైన్ చేయాలి. అంటే ఫస్ట్ టాప్ ఎలిమెంట్ ఏంటి మనకి ఇక్కడ, సి. ఓకే, ఫస్ట్ టాప్ ఎలిమెంట్ సి. సెకండ్ టాప్ ఎలిమెంట్ ఏంటి, డి. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, మైనస్. ప్రజెంట్ ఆపరేటర్ ఏమొచ్చింది, మైనస్. ఇప్పుడు సిడి మైనస్ అని కంబైన్ చేసాం, ఒక ఎలిమెంట్ కింద అయింది సిడి మైనస్ అనేది. ఓకే, కంబైన్ చేసాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి, ప్లేస్ ద రిజల్ట్
బ్యాక్ ఆన్ స్టాక్. మనం వచ్చిన రిజల్ట్ని స్టాక్లోకి ప్లేస్ చేయాలి. డయాగ్రామ్లో చూడండి సిడి మైనస్ మనకి స్టాక్లోకి పంపించేసాం. ఓకే, ఇప్పుడు మనకి టేబుల్లో చూడండి పంపించేసాం కదా. ఇప్పుడు డయాగ్రామెటికల్గా కూడా స్టాక్లోకి సిడి మైనస్ అనే ఎలిమెంట్ పంపిస్తున్నాం. సింగిల్ ఎలిమెంట్ కాబట్టి ఓకే, మనకి ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్ అది. ఓకే, సింగిల్ ఎలిమెంట్ కింద పంపించాం కంబైన్ చేసి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్టెప్ నెంబర్ 4 చూడండి. సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఉన్న వాల్యూనే టాప్ ఎలిమెంట్ కింద చేయమన్నాం. ఇక్కడ టాప్ అని మనకి అసైన్ చూడండి, ఇండికేట్ చేసాను టాప్ అని. సిడి మైనస్ని ఇప్పుడు టాప్ అని చేసాం, సెట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఎక్స్ప్రెషన్ని స్కాన్ చేయాలి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, బి. కాబట్టి మనకి టేబుల్లో పి కాలంలో బి అనేది రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అల్గారిథమ్ చూడండి, అబ్జర్వ్ చేయండి. అల్గారిథంలో స్టెప్ 3 చూడండి, అందరూ కూడా స్టెప్ 3లో ఏంటి, ఏ అనేది ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ పుట్ ఇట్ ఆన్ ద స్టాక్. ఆపరెండే కదా బి అంటే. ఓకే, ఏ స్టెప్ 3లో ఏ పాయింట్ చూడండి, ఆపరెండ్ ఫౌండ్ అయితే స్టాక్లోకి ఇన్సర్ట్ చేయమంటున్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ టేబుల్లో అబ్జర్వ్ చేసినట్లయితే సిడి మైనస్ దగ్గర కామా పెట్టి ఎనదర్ ఎలిమెంట్ కదా బి అనేది, కామా పెట్టి బి అనేది రాసాం. అదే డయాగ్రమెటికల్గా అయితే మనం ఏం చేస్తాం, బి అనేది ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఎనదర్ ఎలిమెంట్ రాసి మనకి ఇలా రాసుకున్నాం డయాగ్రమెటికల్గా. సిడి మైనస్ అనేది ఒక ఎలిమెంట్, దాని పైన ఇన్సర్ట్ అయింది బి అనే ఎలిమెంట్. ఓకే, స్టాక్ కాబట్టి ఒకదాని మీద ఒకటి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇంకా స్టెప్ 3లో బీకి వెళ్ళదు. ఆపరేటర్ ఫౌండ్ అయితేనే 3 స్టెప్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి, 3 స్టెప్స్కి వెళ్ళదు ఇంకా. ఇంకా నెక్స్ట్ ఏంటి, స్టెప్ నెంబర్ 4 సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. ఇప్పుడు ఉన్న ఏదైతే మనకి వచ్చిందో ఇన్సర్ట్ చేసామో దాన్ని టాప్ అని సెట్ చేయమన్నాం. ఇప్పుడు యారో మార్క్ పెట్టాను చూడండి, మనకి టాప్ అని బీని ఇండికేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్ని స్కాన్ చేయాలి. ఈసారి ఎంత వచ్చింది, బి తర్వాత రైట్ నుంచి కదా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి. బి తర్వాత ఏముంది, ఏని టేబుల్లో ఇన్సర్ట్ చేసాం, స్కాన్ చేసినట్టు టేబుల్లో రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ అల్గారిథం చూడండి, అబ్జర్వ్ చేయండి. స్టెప్ 3లో ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ పుట్ ఇట్ ఆన్ ద స్టాక్. ఆపరెండే కదా కాబట్టి స్టాక్లోకి ఇక్కడ కామా పెట్టి టేబుల్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సిడి మైనస్ బి కామా ఏ రాసాం కదా. ఇప్పుడు మనకి డయాగ్రమెటికల్గా లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, ఏ అనేది ఆపరెండ్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, చేసాం. నెక్స్ట్ ఏంటి, ఇంకా స్టెప్ అల్గారిథం చూడండి, బీకి ఇంక వెళ్ళదు, ఆపరేటర్ అయితేనే వెళ్తుంది ఆ 3 స్టెప్స్కి. ఆపరేటర్ కాదు కాబట్టి స్టెప్ నెంబర్ 4కి వెళ్తుంది. సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. మనకి ఇప్పుడు ఏదైతే ఇన్సర్ట్ చేసామో దాన్ని టాప్ ఎలిమెంట్ కింద చేయమన్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, టాప్ని సెకండ్ దగ్గర తీసేసి ఓకే పైన ఎలిమెంట్కి టాప్ అనే నేమ్ ఇచ్చుకున్నాం. ఓకే, సెట్ చేసాం, ఏనే టాప్ అని సెట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ స్కాన్ చేయాలి. ఈసారి స్కాన్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్లో ఎంత ఉంది, ప్లస్ ఆపరేటర్ వచ్చింది. ఓకే, పి దగ్గర కాలంలో చూడండి ప్లస్ అని రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అల్గారిథం చూడండి, స్టెప్ నెంబర్ 3 ఏ పాయింట్ చూడండి, ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ పుట్ ఇట్ ఆన్ ద స్టాక్. ఆపరెండ్ కాదు కదా ఇప్పుడు కాబట్టి ఆ పాయింట్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. నెక్స్ట్ చూడండి బి పాయింట్ చూడండి, ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్ దెన్. ఓకే, మనకి ఆపరేటరే కదా ఫౌండ్ అయింది కాబట్టి ఏ ఆపరేటర్ది, ప్లస్. ఓకే, ప్లస్. ఇప్పుడు స్టెప్ నెంబర్ 1 చూడండి, రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్. మనం రిమూవ్ చేయాలి, టాప్ 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ
స్టాక్ డయాగ్రామ్లో చూడండి, ఏ అనే టాప్ ఎలిమెంట్ ఏ కదా, రిమూవ్ చేస్తున్నాను. టాప్ ఎలిమెంట్ ఏ రిమూవ్ చేసాను. రిమూవ్ చేసి కింద ఫస్ట్ టాప్ ఎలిమెంట్ రాసాం, రిమూవ్ చేసేసి రాసాం. నెక్స్ట్ మనకేంటి, సెకండ్ టాప్ ఎలిమెంట్ ఏమవుతుంది ఇప్పుడు, సెకండ్ టాప్ ఎలిమెంట్ ఉన్నది బిఏ సెకండ్ టాప్ ఎలిమెంట్ అవుతుంది కదా, కాబట్టి బీను కూడా రిమూవ్ చేసాం. ఎందుకని టాప్ టూ ఎలిమెంట్స్ని కదా రిమూవ్ చేయమన్నారు, కాబట్టి అల్గారిథం ప్రకారం సెకండ్ టాప్ ఎలిమెంట్ కూడా రిమూవ్ చేసి ఏ కామా బి అని రాసాం. ఓకే, ఇప్పుడు టాప్ ఏమవుతుంది, సిడి మైనస్ టాప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, వేర్ ఏ ఈజ్ ద టాప్ ఎలిమెంట్ అండ్ బి ఈజ్ ద నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ ఎలా రాసాం. ఫస్ట్ రిమూవ్ చేసింది ఫస్ట్ టాప్ ఎలిమెంట్, బి అనేది సెకండ్ టాప్ ఎలిమెంట్ కదా, ఇక్కడ మనం రాసాం, ఆర్డర్లోనే రాసాం. ఇప్పుడు నెక్స్ట్ అపెండ్ చేయమంటున్నాం. స్టెప్ నెంబర్ 2 చూడండి, అపెండ్ ద 2 ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్. అంటే అది ఎలా అపెండ్ చేయాలంట, కంబైన్ చేయాలంట. అపెండ్ అంటే కన్కాటినేషన్ చేయడం. ఎలా చేయాలి, ఫస్ట్ టాప్ ఎలిమెంట్ ఫస్ట్ రాయాలి. ఓకే, సెకండ్ టాప్ ఎలిమెంట్ బి అనేది నెక్స్ట్ రాయాలి. తర్వాత ఆపరేటర్ ఏదైతే ఉందో అది రాయాలి. ఆపరేటర్ ఇక్కడ ఏంటి మనకి ప్లస్. ఓకే, ప్లస్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఏబి ప్లస్ అనేది ఒక ఎలిమెంట్, సింగిల్ ఎలిమెంట్. ఓకే, ఏబి ప్లస్ అనేది ఒక కంబైన్ చేసాం కాబట్టి సింగిల్ ఎలిమెంట్ కింద అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ స్టెప్ 3లో బి ఆప్షన్లో థర్డ్ పాయింట్ చూడండి, ప్లేస్ ద రిజల్ట్ బ్యాక్ ఆన్ స్టాక్. వచ్చిన రిజల్ట్ ఏంటి, ఏబి ప్లస్, అది స్టాక్లోకి పంపించాలి అంటున్నాం. టేబుల్లో చూడండి, ఆల్రెడీ సిడి మైనస్ ఉంది, కామా పెట్టి మనకి ఏబి ప్లస్ అని పంపించాం, రాసాం. అబ్జర్వ్ చేశారు కదా. ఇక్కడ కూడా డయాగ్రామెటికల్గా లెఫ్ట్ సైడ్ చూడండి, డయాగ్రామ్లో సిడి మైనస్ అనే ఒక ఎలిమెంట్ ఉంది, దానిపైన ఇప్పుడు జనరేట్ అయిన ఎలిమెంట్ ఏంటి, ఏబి ప్లస్ అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4, సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. మనకి ఏదైతే ఇప్పుడు రీసెంట్గా ఇన్సర్ట్ చేసామో అదే టాప్ ఎలిమెంట్ కింద చేయమంటున్నాం. ఓకే, టాప్ ఎలిమెంట్ అని సెట్ చేయమన్నాం. ఇప్పుడు ఇదే టాప్. ఓకే, ఏబి ప్లస్ అనేది టాప్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేయాలి, ఎక్స్ప్రెషన్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో చూడండి, ప్లస్ తర్వాత లెఫ్ట్ సైడ్ ఏముంది, యాస్ట్రిక్ ఉంది, లెఫ్ట్ సైడ్ యాస్ట్రిక్ ఉంది. కాబట్టి యాస్ట్రిక్ని టేబుల్లో పి కాలంలో రాసుకుంటున్నాం. అబ్జర్వ్ చేయండి, రాసాం. ఓకే, రాసాం కాబట్టి ఇప్పుడు అల్గారిథం చూడండి, ఇఫ్ అన్ ఆపరెంట్ ఈజ్ ఫౌండ్ పుట్ ఇట్ ఆన్ ద స్టాక్. ఆపరెంట్ కాదు కదా, కాబట్టి అది ఇంకా ఎగ్జిక్యూషన్ అవ్వదు. నెక్స్ట్ బి పాయింట్ చూడండి, ఇఫ్ అన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్, ఆపరేటరే కదా ఫౌండ్ అయింది, అదేంటి, యాస్ట్రిక్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి, రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్. రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్ అంటే స్టాక్లో ఉన్న టాప్ 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ టాప్ ఎలిమెంట్ ఏముంది, ఏబి ప్లస్, రిమూవ్ చేయండి. ఏబి ప్లస్ రిమూవ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏబి ప్లస్ అనేది ఇక్కడ రాసాం, కింద రిమూవ్ చేసిన ఎలిమెంట్ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ ఏంటి ఇప్పుడు, సిడి మైనస్. ఓకే, అది కూడా రిమూవ్ చేసేద్దాం, సిడి మైనస్ కూడా రిమూవ్ చేసేద్దాం. 2 ఎలిమెంట్స్ కదా మనల్ని రిమూవ్ చేయమంట, కాబట్టి సిడి మైనస్ కూడా రిమూవ్ చేసేసాం. ఇప్పుడు ఎంటీ అయిపోయింది. ఓకే, సిడి మైనస్ అని ఇక్కడ కామా పెట్టి రాసుకుంటున్నాం, సిడి మైనస్. ఓకే, 2 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ రిమూవ్ చేసిన ఎలిమెంట్ ఏంటి, ఏబి ప్లస్. సెకండ్ రిమూవ్ చేసిన సెకండ్ టాప్ ఎలిమెంట్ ఏంటి, సిడి మైనస్. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్లో బి పాయింట్లో సెకండ్ స్టెప్ చూడండి, అపెండ్ ద 2 ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్. ఓకే, అపెండ్ ద 2 ఆపరెంట్స్ అంటే ఏంటి,
ఏబీ ప్లస్, అది ఏ ఆర్డర్లో అపెండ్ చేయాలి, కంబైన్ చేయాలంటే ఫస్ట్ టాప్ ఎలిమెంట్ రాయాలి. ఫస్ట్ టాప్ ఎలిమెంట్ రాయాలి. ఏంటది? ఏబీ ప్లస్. నెక్స్ట్ సెకండ్ టాప్ ఎలిమెంట్ ఏం రాయాలి? సిడి మైనస్. నెక్స్ట్ ప్లస్ ఆపరేటర్. ఇంకా ఏం రాయాలంట? ఆపరేటర్ ఏంటి? మల్టిప్లికేషన్ సింబల్ యాస్ట్రిక్. ఓకే, ఈ విధంగా మనకి మూడింటిని కంబైన్ చేసాం కాబట్టి సింగిల్ ఎలిమెంట్ కింద ఇప్పుడు ఇదంతా సింగిల్ ఎలిమెంట్ అయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ నెంబర్ 3 చూడండి. 3 అంటే 3లో బీలో థర్డ్ పాయింట్ చూడండి. ఓకే, ప్లేస్ ద రిజల్ట్ బ్యాక్ ఆన్ స్టాక్. వచ్చిన రిజల్ట్ ఏంటి? ఏమొచ్చింది? ఏబీ ప్లస్ సిడి మైనస్ యాస్ట్రిక్ వచ్చింది. దాన్ని స్టాక్లోకి పంపించాలి. టేబుల్లో అయితే డైరెక్ట్గా పంపించాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏబీ ప్లస్ సిడి మైనస్ యాస్ట్రిక్ పంపించాం కదా. ఇది ఇప్పుడు డయాగ్రామెటికల్గా చూడండి. లెఫ్ట్ సైడ్ ఇన్పుట్ చేస్తున్నాం. ఏబీ ప్లస్ సిడి మైనస్ యాస్ట్రిక్. ఓకే, సిడి మైనస్ యాస్ట్రిక్ ఇలా ఉంది కదా. ఈ ఎక్స్ప్రెషన్ అంతా స్టాక్లోకి పంపించాం. ఓకే, పంపించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4 చూడండి. సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. మనకి ఏదైతే ఉందో ఇప్పుడు ఎలిమెంట్, అది న్యూ ఎలిమెంట్ని టాప్ అని సెట్ చేయమన్నాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి. మళ్ళీ ఇంకా యాస్ట్రిక్ తర్వాత ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ప్రకారం యాడ్ ఏ రైట్ parenthesis ఎట్ ద ఎండ్ ఆఫ్ పి. మనకి ఎండ్ అయిపోయింది కదా, స్కాన్ చేయడం కంప్లీట్ అయింది కాబట్టి రైట్ parenthesis పి కాలంలో రాసుకున్నాం. అబ్జర్వ్ చేయండి. ఓకే, రాసుకున్నాం. ఇంకా ఎక్స్ప్రెషన్ ఎండ్ అయిపోయినట్టు. ఓకే, ఈ విధంగా మనకి ఎలా కన్వర్ట్ అయిన ఎక్స్ప్రెషన్ చూడండి. ప్రిఫిక్స్లో తీసుకున్నాం. ఓకే, పైన ఎక్స్ప్రెషన్ ఎలా తీసుకున్నాం? ప్రిఫిక్స్లో తీసుకున్నాం. మనకి యాస్ట్రిక్ ప్లస్ ఏబీ మైనస్ సిడి అని తీసుకుంటే అవుట్పుట్ ఏమొచ్చింది? ఇక్కడ టేబుల్లో ఫైనల్గా వచ్చింది ఏంటి? ఏబీ ప్లస్ సిడి మైనస్ యాస్ట్రిక్ వచ్చింది. ఓకే, ఇది పోస్ట్ ఫిక్స్ నోటేషన్లోకి కన్వర్ట్ అయింది. ఓకే, ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, అల్గారిథం అర్థమైతే మనం కన్వర్ట్ చేయడం ఈజీ. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా.